శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పంచమి తిథి రాత్రి 11:50 వరకు, తదుపరి షష్ఠి. హస్తా నక్షత్రం రాత్రి 12:46 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. సిద్ధం యోగం మధ్యాహ్నం 1:14 వరకు, తదుపరి సాధ్య యోగం. భవకరణం ఉదయం 10:50 వరకు, తదుపరి బాలవకరణం. వర్జ్యం ఉదయం 7:28 నుండి 9:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 6:07 నుండి 7:53 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి విశేషం శ్రావణ శుక్ల పంచమి. ఈనాడు దీనిని నాగపంచమి అని కొన్ని ప్రాంతాలని ఆ ప్రాంతాల ఆచారాన్ని అనుసరించి గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. మాతృదాస్య విముక్తి కోసం సాక్షాత్తు దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకువచ్చినటువంటి గరుత్మంతుడు, పక్షి జాతుల్లోకెల్లా పరమోత్కృష్టమైనటువంటి జాతికి చెందినటువంటి ఆ గరుత్మంతుడు ఆవిర్భవించినటువంటి రోజని కొన్ని పురాణాల ద్వారా అవగతమవుతుంది. అలాగే నాగదేవతారాధన ఈనాడు విశేషంగా చేస్తారు. దీన్ని నాగపంచమి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా పతంజలి పూజ అని కొన్ని ప్రాంతాల్లో విశేషంగా చేస్తారు. పతంజలి మహర్షి సాక్షాత్తు ఆదిశేషుడి యొక్క అవతారమే అని, వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మనుత్రయం అని మనకు సంప్రదాయంలో ముగ్గురు మునులకు నమస్కారం చేస్తారు. అటువంటి వాళ్ళలో భాష్యకారుడైనటువంటి పతంజలి సాక్షాత్తు ఆదిశేషుడి యొక్క స్వరూపం. పతంజలి అర్చన, పతంజలి జయంతిగా కూడా ఈ శ్రావణ శుద్ధ పంచమి నాడు ఆచరిస్తారు. సర్పరూపంలో ఉన్నటువంటి ఆ పతంజలిని కనుక ఆరాధించినట్లయితే సమస్త భాషా సంపదతో పాటు జ్ఞాన సంపద అంతా కూడా ఆయన అనుగ్రహిస్తాడని, అట్లాగే ఈ వేళ కొన్ని ప్రాంతాలలో గోడ మీద పసుపు లేదా గంధము లేదా పుట్ట దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి మట్టితో సర్పాకృతి చిత్రీకరించి దానికి గంధము కుంకుమ అలంకరించి సర్పపూజ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో గోడ మీద అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వాకిలికి ఇరువైపులా ఆ సర్ప యొక్క ఆ లేఖనం చేస్తారు. సర్ప ఆకృతిని చేసి దానికి క్షీరము భక్ష్య నివేదన చేసి ఆ దీపం కూడా ఒకటి ఏర్పాటు చేసి అహోరాత్రములు అనగా పగలు రాత్రి దీపారాధన ఏర్పాటు చేసి నాగదేవతా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసి, సంతానం లేనటువంటి వాడు ఉపవాసం ఉండి అక్కడ నివేదన చేసినటువంటి పాలు పండ్లు మాత్రమే భుజించి మరుసటి రోజున సర్పదేవతారాధన విశేషంగా చేయటం అనేది మనకి సంప్రదాయంలో కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు, నిస్సంతువులైనటువంటి వాళ్ళు, నాగదోషం ఉండడం వల్ల కుజదోషం ఉండడం వల్ల వివాహం కానటువంటి వాళ్ళు ఈ శ్రావణ శుద్ధ పంచమి నాడు ఈ విధంగా నాగదేవతారాధన కనుక చేసినట్లయితే ఆ సమస్తమైనటువంటి సర్పదోషములు, సర్పహత శాంతి ఇత్యాదులు నిర్వహించడానికి కూడా ఈరోజు చాలా అనువైనటువంటి రోజు. సర్పదోషములన్నీ తొలగిపోవడంతో పాటు సర్పహత దోషం కూడా ఈ శ్రావణ శుద్ధ పంచమి కృత్యాన్ని గనక ఆచరించినట్లయితే తొలగిపోతుందని మనకి గ్రంథాల ద్వారా అవగతం అవుతున్నటువంటి విషయం ఇది. ఇంతేకాకుండా ఈ దోషం ఉన్నటువంటి వాళ్లే కాకుండా ఎవరైనా సరే ఈ శ్రావణ శుద్ధ పంచమి నాడు సర్పదేవతారాధన చేయటం వల్ల వివాహం కానటువంటి వాళ్ళు చక్కటి భాగస్వామి లభించి వివాహం, సుఖజీవనం, అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సత్సంతాన సౌభాగ్య సిద్ధి, అలాగే అనువంశీకంగా వస్తున్నటువంటి పితృదోషాలన్నీ కూడా ఈ సర్పదేవతారాధన వల్ల తొలగిపోతాయి. వైదికమైనటువంటి కృత్యాలలో చెప్పబడినటువంటి సర్పబలి ఇత్యాది సర్ప సంస్కార కార్యక్రమాలకు శ్రావణ శుద్ధ పంచమి చాలా అనువైనటువంటి రోజుగా వైదిక గ్రంథాలలో చెప్పబడుతుంది. అటువంటి ఆ నాగదేవత అనుగ్రహం, గరుడ అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు సర్వ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయో,
ఏ దైవ దర్శనం లాభిస్తుందో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ పంచమి, హస్త నక్షత్రం, శుక్రవారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి, సింహంలో వక్రీకరించిన బుధుడు శుక్రుడు, కన్యలో చంద్ర కేతువులు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ పనుల్ని ఆపుకొని ఇతరుల పనుల కోసం ఎక్కువ ప్రయత్నాన్ని సాగిస్తారు. తాము పెట్టుబడి పెట్టవలసినటువంటి విషయంలో నాన్పుడు ధోరణిని అవలంబించి మొత్తానికి పెట్టుబడిని పెట్టుకోగలిగిన అవకాశాన్ని కోల్పోతారు. ప్రతి విషయంలోనూ నిదానమైనటువంటి తనాన్ని పాటిస్తూ సరైనటువంటి కాలానికి ఏ విషయంలోనూ ప్రతిస్పందించలేకపోతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మంచి ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఉత్తమ కళాశాల ప్రవేశం దురదృష్టవశాత్తు జరగకపోవచ్చు. చింతించవలసిన అవసరమైతే లేదు. ఇంతకంటే మంచి అవకాశం లభించబోతోంది కాబట్టి. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పనిసరిగా రుణాన్ని చేయవలసినటువంటి బలమైన అవసరం ఏర్పడుతుంది. అయినా ధైర్యంగా ఏ విధంగానూ రుణం చేయాల్సిన అవసరం లేకుండా పరిస్థితిని దాటించుకోగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ ఉత్తీర్ణత శాతం చక్కగా అనుకూలంగా అనిపిస్తుంది. అయినా తగినటువంటి కళాశాల ప్రవేశం లభించకపోవచ్చు. దుఃఖించవలసిన అవసరం లేదు. ముందు నాటికి తప్పక అవకాశం ఉంటుంది కాబట్టి ఇతరుల నుండి రుణాలను ఏమాత్రము తీసుకోరు. ఇతరులకి రుణాలను ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఏమాత్రము వారికి ఉండదు. ఎంత ఒత్తిడి వచ్చినా గట్టిగానే నిలబడతారు. ఈ విషయంలో శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే మేధాశక్తి పెంపొందే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఘర్షణ వాతావరణం ఏమాత్రము ఉండదు. సంతానానికి సరైనటువంటి కళాశాల ప్రవేశం లభించడంతో సంపూర్ణ మనశ్శాంతితో ఉంటుంది గృహం అంతా కూడా. ఏ విధమైనటువంటి స్థానచలనాలు ఉండకుండా ఉంటాయి. ఉన్న ఉద్యోగంలోనే ఉన్న ప్రదేశంలోనే కొనసాగే సూచనలు స్పష్టంగా గోచరిస్తాయి. ఏ విధమైనటువంటి అనారోగ్యము వృద్ధులకి అనారోగ్యవంతులకి ఉండదు. గృహానికి సంబంధించిన యజమాని మాత్రం తాత్కాలికమైన వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా ఉద్యోగపు ఒత్తిడి మరింతగా ఉండే కారణంగా ఆ ఒత్తిడికి తట్టుకుని పనిచేయడానికి మానసికంగా సిద్ధపడిపోతారు ఈ రాశికి చెందినటువంటి వారు. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా మొగమాటంగా ఉంటారు. శారీరకంగా మధ్యమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు. ప్రతి విషయాన్ని గురించి అనుకూలమైన దృక్పథంతోనే ఆలోచిస్తారు తప్ప ప్రతికూల ఆలోచన దృక్పథం ఉండకపోవడం దురదృష్టకరం. కుటుంబంలో ఉండే సంతానం అందరూ కూడా అనుకూలమైనటువంటి భావంతోనే ఉంటారు.
బంధుమిత్రులు కూడా కలిసి వచ్చే అవకాశం హెచ్చుగా ఉంది. ఆ కారణంగా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యపు భయంతో ఉన్నా, మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉన్నా ఏ విధంగానూ చింతించాల్సిన అవసరం ఈ రాశి వారికి ఏమాత్రమూ ఉండదు. ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అన్ని పన్నుల్ని, అన్ని బకాయిల్ని తీర్చాలని అనుకుంటూ ఉంటారు. కానీ మెల్లమెల్లగా అనుకోకుండా వాయిదాలు పడిపోతూ ఉంటాయి. తద్వారా ఖచ్చితంగా జరిమానాన్ని చెల్లించవలసిన అవసరానికి నోచుకోవచ్చు. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్టయితే పాత బకాయిల వసూలు అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నిలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదేదో మాట్లాడుతూ మానసికంగా చికాకుగా కనిపిస్తారు ఈ రాశివారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చకపోయేటటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అవమానం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి. ముఖ్యంగా అహంకారం బాగా ఉన్నటువంటి ధనవంతుల దగ్గర రుణాన్ని తీసుకున్నటువంటి కారణంగా మాట తూలనాడే తనం అవతల వారిలో ఉండడం జరుగుతుంది. దానికి తట్టుకోలేనటువంటి తనం కూడా వీరికి కలగచ్చు. న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలు ఉన్నట్లయితే రాజీ మార్గాన్నే అవలంబించడం ఉత్తమం తప్ప దాన్ని పరిష్కరించవలసిందిగా న్యాయస్థానం వారికి కానీ విడిచిపెట్టినట్లయితే తప్పక వ్యతిరేక ఫలితమే లభించే అవకాశం బాగా గోచరిస్తోంది. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా సింహరాశి వారు వైభవ లక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం అనుకూలిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి మెత్తగా కనిపిస్తారు కానీ లోపల కొరకొరాని కొయ్యలాగా ఉండే ప్రవర్తన కలిగి ఉండొచ్చు ఈ రాశివారు. ఈ రోజున మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివారిని దెప్పి పొడుస్తున్నట్టుగానే ఉండొచ్చు, కానీ అనుకూలంగా ఉండేటువంటి తీరు గోచరించకపోవచ్చు. ఇక బంధువులే కానీ అయినట్లయితే బంధువులతో ఉన్నటువంటి పరిచయం తగుమాత్రం కంటే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ వస్తువుని తీసుకెళ్తున్నారో చెప్పకుండా కుటుంబంలోని వస్తువులు 1, 2 వీరి ద్వారా సంగ్రహింపబడే అవకాశం గోచరిస్తుంది. తద్వారా ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉంటుంది. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త రుణాన్ని ఇచ్చినటువంటి కారణంగా కుటుంబంలో కొత్తదైనటువంటి సమస్య ఏర్పడవచ్చు. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా కన్యారాశి వారు వరలక్ష్మీదేవిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే రుణ బాధ హెచ్చుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇంతకు ముందు వచ్చినటువంటి ఆ సొమ్ముని సరైనటువంటి చోట పెట్టుబడి పెట్టనటువంటి కారణంగా కొత్తదైనటువంటి ఇబ్బంది తలకెత్తుకోవాల్సి వస్తుందేమో అనే మనోభయం పెరుగుతుంది. తల్లిదండ్రులతో మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా విరోధ భావం ఉండేటటువంటి కారణంగా ఇంటా బయట కూడా విరోధమే కలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. సొంతంగా తాత్కాలికమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనకు వస్తారు, కానీ ఏ వ్యాపారాన్ని చేయాలి అనేటటువంటి విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం, సంకేతాలు లేకపోయేటటువంటి కారణంగా అయోమయ స్థితిలో ఉంటారు తాత్కాలికంగా. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే సంతాన లాభం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దిగులుతో ఉంటారు. అనుకూలమైనటువంటి ఆలోచన ఏ ఒక్కటి కూడా వారిలో ఉండకపోవచ్చు. వస్త్రాల మీద హెచ్చుగా సొమ్ముని ఖర్చు పెడతారు. అయితే అది అనవసర వ్యయమైనటువంటి విశేషం కొనిన 2-3 నెలలకు కానీ తెలిసే అవకాశం ఉండకపోవచ్చు.
సంతానానికి కూడా విశేషమైనటువంటి ఖరీదులతో వస్త్రాలని కొనే అవకాశం ఉంది. తద్వారా అనవసరమైన ఘర్షణ వాతావరణం కుటుంబంలో కలిగే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఎవరికో రాసిచ్చినటువంటి ప్రామిసరీ నోట్లు మొదలైనవి స్పష్టంగా ఎదుటివారి చేత న్యాయస్థానంలో పెట్టబడే అవకాశం ఉంది. కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళడానికి ముందే దాంట్లో కొంత చొప్పున తీర్చడం కోసమని ఒప్పందపడడం చాలా మంచిది. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ కొరకరాని కొయ్యగానే ఖచ్చితంగా ఉంటారు తప్ప కొద్దిగా తల ఉంచుదామనేటువంటి ఆలోచనకి రారు ఈ ధనురాశి స్త్రీలు. ఉద్యోగంలో కూడా ఇంత గట్టిగానూ ఉంటూ ఉండేటటువంటి కారణంగా పై అధికారులతో, క్రింది అధికారులతో, సహోద్యోగులతో కూడా విరోధమే భావమే కలిగే అవకాశం గోచరిస్తుంది. దూరభార ప్రయాణాలు కాకపోయినా దగ్గర ప్రయాణాలు చేయవలసి వచ్చినా వాటిని చేయని నిర్ద్వంద్వంగా చెప్పేటటువంటి కారణంగా పై అధికారులకి వీరి మీద సత్ భావన అనేది లేకుండా పోయే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే ఆర్థికమైనటువంటి లాభం మాత్రం విశేషంగా ఉండేటటువంటి కారణంగా ఆర్థిక అతిశయంలో లేకపోవడం అనేటువంటి దాన్ని ఏమాత్రం గుర్తించే అవకాశం ఉండకపోవచ్చు. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహాలక్ష్మిని పంచామృత జలాలతో అభిషేకించినట్టయితే ఉద్యోగం భద్రమవుతుంది. అంటే ఉద్యోగ భద్రత లభిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ధైర్యాన్ని చూపిస్తారు. సాహసంగా ఏ పనైనా చేస్తారు. నష్టం రావచ్చని ఎవరైనా అన్నప్పటికీ నష్టం వస్తే తిరిగి దానికి పరిష్కారాన్ని చూసుకుంటానని సధైర్యంగా చెప్తారే తప్ప జారిపోయేతనం ఏమాత్రం ఉండదు. ముఖ్యంగా రాబోయేటటువంటి కాలంలో ఏ వ్యాపారాన్ని చేయదలిచినప్పటికీ కూడా వ్యాపారపు మెళకువలన్నిటినీ కూడా ముందే తెలుసుకుని దిగుతారు తప్ప అకస్మాత్తుగా దిగిపోయి అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలోచనని తెలుసుకోవడం అనేది ప్రారంభించరు. అవకాశం ఉన్నంతలో పెరట్లో చక్కనైనటువంటి చెట్టుని పెంచి తద్వారా ఆదాయాన్ని సంపాదించాలి 2-3 సంవత్సరాల తర్వాత అనే స్వల్పమైనటువంటి కోరిక కూడా ఏర్పడుతుంది ఈ రాశి వారికి. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలంతో అభిషేకించినట్టయితే ప్రతిభలో ఆధిక్యం గోచరిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అయితే దృఢంగా ఉంటారు. శారీరకంగా అయినట్లయితే అంత దార్ఢ్యం అంటే దృఢత్వం కనిపించదు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయకంగా మంచి వీరత కలిగినటువంటి పండితులే అవుతారు. సంతానం కూడా చక్కనైనటువంటి ఫలితాలతో ఉత్తీర్ణులవుతారు. అయితే ఏ ఉత్తీర్ణత అనేది కేవలం ఉద్యోగం కోసం ఉంటుందో ఆ ఉద్యోగాన్ని మాత్రం పొందలేకపోతారు. ఉద్యోగంలో చేస్తున్నటువంటి దాంట్లో మౌఖికమైనటువంటి పరీక్ష, అంతకుముందు లేఖన పరీక్ష ఉండేటువంటి కారణంగా రెంట్కి వెళ్ళినా రెంట్లోనూ తప్పే అవకాశమే గోచరిస్తోంది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటిది కూడా. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మిని తేనెతో కూడిన నీటితో అభిషేకించినట్లయితే గ్రహలాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య భావం చాలా తగ్గి ఉంటుంది. తాము సౌందర్యం కలిగిన వాళ్ళం అనేటటువంటి అహంకార భావం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. శారీరకంగా అన్నట్లయితే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి, అలాగే
మానసికంగా అయినట్లయితే మానసికంగా అంతటి ఉన్నతం కాదనేటటువంటి స్పష్టమైన ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి గొప్పవైన వస్తు సామగ్రిని కొనాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్థితి కలిసి రాకపోతుండేసరికి ఓ తీరు నిరుత్సాహభావం మానసికంగా కలుగుతూ ఉంటుంది. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. శ్రావణ శుక్రవారం గరుడ పంచమి సందర్భంగా మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గరుడ పంచమి సందర్భంగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. సర్పదేవతలను గరుత్మంతుడిని పూజించే ఏకైక పర్వదినం గరుడ పంచమి. గరుడ పంచమి రోజు ఎలాంటి పరిహారం పాటించాలో పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. గరుడ పంచమి సందర్భంగా గోమయాన్ని కొద్దిగా తీసుకొని ఆ గోమయాన్ని మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా ఉన్నటువంటి గోడల మీద ఆ గోమయంతో 5 లేదా 7 తలలున్నటువంటి సర్పం గుర్తును గీయాలి. ఒకవేళ గోమయం మీకు అందుబాటులో లేకపోతే తడి గంధంతో కానీ తడి పసుపుతో కానీ మీ గుమ్మానికి ఇరువైపులా ఉన్నటువంటి గోడల మీద 5 లేదా 7 తలలున్నటువంటి సర్పం రూపును గీయాలి. అలా గీసిన తర్వాత ఆ సర్పం రూపుకి కర్పూర హారతి ఇవ్వటము, ధూపం వేయటము, తీపి పదార్థం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం చేస్తే సమస్త సర్పదేవతల అనుగ్రహం కలుగుతుందని, ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే గరుడ పంచమి రోజు ఇలా సర్పదేవతలకు సంబంధించిన పరిహారం పాటించడంతో పాటుగా గరుత్మంతుణ్ణి కూడా మనస్సులో స్మరించుకోవాలి. విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజము అనే పేరుతో పిలుస్తారు. గరుడ పంచమి సందర్భంగా గరుడ ధ్వజం అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించినట్లయితే గరుత్మంతుడి అనుగ్రహం కలుగుతుంది. అన్ని రకాలైన శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గరుడ పంచమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, మీ గృహంలో పూజా మందిరంలో పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచి ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యంలో ఒక నాగ పడిగను ఉంచి ఆ నాగ పడిగ కింద తమలపాకు ఉంచి దానిలో పసుపు ముద్ద ఉంచాలి. ఆ పసుపు ముద్దకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవి స్వరూపంగా భావించాలి. ఆ గౌరీదేవిని ఫణిగౌరి అనే పేరుతో పిలుస్తారు. నాగ పడిగ కింద తమలపాకులో ఉన్న పసుపు ముద్ద గౌరీ స్వరూపం కాబట్టి ఆ గౌరీదేవిని ఫణిగౌరి అనే పేరుతో పిలుస్తారు. ఆ ఫణిగౌరీదేవికి నమస్కారం చేసుకోవటం, కర్పూర హారతి ఇవ్వటం, ధూపం వేయటం, తీపి పదార్థం నివేదన చేయటం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి, సర్పదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నాగపంచమి లేదా గరుడ పంచమి సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి. అలాగే శ్రావణ మాసంలో మొట్టమొదటి శుక్రవారం సందర్భంగా మీ ఇంటి సింహద్వారం పైభాగంలో కుంకుమతో స్వస్తి గుర్తు వేయండి. అలాగే మీ ఇంటి గోడల మీద పూర్ణ కుంభం గుర్తు వేయండి. పూర్ణ కుంభం అంటే అది అమృత కలశానికి సంకేతం. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా ఏ ఇంటి గుమ్మం దగ్గర అయితే స్వస్తిక్ గుర్తు, పూర్ణ కుంభం గుర్తు ఉంటాయో ఆ గృహంలోకి శ్రీ మహాలక్ష్మీదేవి ఆగమనం సులభంగా జరుగుతుంది. అలాగే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి రూపును మీ ఇంట్లో బీరువాకు అతికించుకోవటం ద్వారా కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు శ్రావణ శనివారం,
శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు. వెంకటేశ్వరుడి అనుగ్రహంతో అన్ని రకాలైన కలిబాధలు తొలగింపజేసుకోవటానికి శ్రావణ శనివారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.